హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. జై హనుమాన్ మూవీలో కన్నడ స్టార్ హీరో హనుమంతుని పాత్రలో నటించబోతున్నట్లయితే వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సద్య మరియు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హనుమాన్ మూవీ వచ్చేసరికి ప్రపంచవ్యాప్త బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా మాత్రమైతే బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. మంచి కాన్సెప్ట్తో ప్రశాంత్ వర్మ గారు అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. ఇది హనుమాన్ మూవీ వచ్చేసరికి ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో భాగంగానే మొదటి పార్ట్గా రావడం జరిగింది. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ అనే మూవీ కూడా రావడం జరుగుతుంది. ఆ సినిమా వచ్చేసరికి మన సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్నట్లు అయితే ప్రశాంత్ వర్మ గారు చెప్పడం జరిగింది. ప్రశాంత్ వర్మ గారు మాత్రమైతే వచ్చేసరికి హనుమంతుని పాత్ర కోసం ఆడ బాలీవుడ్ స్టార్ హీరోలను, కన్నడ స్టార్ హీరోలను కోసం వెతుకుతున్నాడు. బిగ్ స్టార్ కోసం అయితే ప్రశాంత్ వర్మను అయితే వెతుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. హనుమంతుని పాత్ర కోసం వచ్చేసరికి కన్నడ స్టార్ హీరో యశ్ను తీసుకుంటున్నట్లయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ కన్నడ స్టార్ యశ్ గారు హనుమంతుడు వారి పాత్రలో పోషిస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికైతే సంబంధించి మ్యాటర్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనికి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. జై హనుమాన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో గారు యశ్ గారిది హనుమంతుడు పాత్ర అనేది అయితే క్లారిటీ మాత్రం అయితే ఇవ్వలేదు. మిగతా పాత్ర కావచ్చు, హనుమంతుని పాత్ర అనేది కూడా కావచ్చు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే జై హనుమాన్ సినిమాలో యశ్ గారు నటిస్తారా లేదా, మరి నటిస్తే హనుమంతుని పాత్రలో నటిస్తాడా లేదా అనేది అయితే మన ప్రశాంత్ వర్మ కానీ మూవీ టీమ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ కన్నడ స్టార్ హీరో యశ్ గారు నటిస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీరితో పాటు మన ప్రశాంత్ వర్మ వచ్చేసరికి బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా హనుమంతుని వారి పాత్ర కోసం అయితే చెక్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మూవీ ప్రమోషన్లో భాగంగా అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు అయితే హిందీలో ప్రమోషన్ ఈజీగా దృష్టిలో పెట్టుకొని ఒక స్టార్ హీరో కోసం అయితే వెతుకుతున్నట్లయితే సమాచారం అయితే సాగుతుంది. అదేవిధంగా మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మాట సారి హనుమంతుడి పాత్రలో నటించబోతున్నట్లయితే సమాచారం అయితే వైరల్ అవ్వడం జరిగింది. మొత్తం మీది అయితే హనుమంతుల వారి పాత్ర కోసం అయితే సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపైన అయితే ప్రశాంత్ వర్మ గారు ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి. మళ్ళీ హనుమాన్ మూవీ వచ్చేసరికి తక్కువ బడ్జెట్తోనే రావడం జరిగింది. ఆ తక్కువ బడ్జెట్లోనే క్రియేటివిటీ కానీ, విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ చూపించారని చెప్పుకోవచ్చు. అయితే పార్ట్ 1 వచ్చేసరికి తక్కువ బడ్జెట్, దాదాపు 20 కోట్లు 30 కోట్లు పెట్టి తీశారు. కానీ పార్ట్ 2 వచ్చేసరికి దాదాపు 300 కోట్ల పైసలకు బడ్జెట్తో రాబోతుంది. 30 బడ్జెట్తో పెట్టినప్పుడే ప్రశాంత్ వర్మ గారు ఏ రేంజ్లో తెరకెక్కించారో చూసిన విషయమే. 300 కోట్లతో తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీ మాత్రం అయితే ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎంత సెన్సేషన్ సృష్టిస్తారో చూడాలి. మళ్ళీ ప్రశాంత్ వర్మ టేకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం పార్ట్ 1లో చూస్తేనే హనుమంతుల వారి విగ్రహాన్ని చూపించినప్పుడు ఆ విజువల్ కానీ, హనుమంతుల వారి యొక్క క్యారెక్టర్ చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మరి భారీ బడ్జెట్తో వస్తున్న మరి పార్ట్ 2 మాత్రం అయితే ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది అయితే ఈగర్గా అంటే వెయిట్ చేస్తున్నారు. మరి హనుమంతుడు పాత్రలో ఎవరు తీసుకుంటారు అనేది అయితే ప్రశాంత్ వర్మ గారు త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి చూద్దాం, మూవీ టీమ్ ఇస్తారా, ప్రశాంత్ వర్మ గారు ఇస్తారైతే వెయిట్ చేయాలి. ఒకవేళ క్లారిటీ ఇవ్వగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.